కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. పీసీ ఘోష్ కమిషన్కు తన వద్ద ఉన్న అదనపు సమాచారాన్ని ఇచ్చినట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరంపై 6 సార్లు కేబినెట్లో చర్చించి ఆమోదం, అసెంబ్లీలో 3 సార్లు చర్చ, అప్రూవల్స్ లభించిందని హరీష్ రావు తెలిపారు. ఈ మేరకు అప్రూవల్స్ పత్రాలను కమిటీకి ఇచ్చినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి సమాచారం ప్రభుత్వం వద్దే ఉందని, అందుకే ప్రభుత్వంలో ఉన్నతాధికారులకు సమాచారం కావాలని లేఖ రాసినట్లు తెలిపారు. శాసనసభ అప్రూవల్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి, ఆ శాసనసభలో జరిగినటువంటి డాక్యుమెంట్స్, జరిగిన చర్చ, వాటన్నిటినీ కూడా ఈరోజు కమిషన్కు అందజేయడం జరిగింది. నార్మల్గా శాసనసభ అనేటువంటిది మొత్తం రాష్ట్రం యొక్క లెజిస్లేచర్ అప్రూవల్ అనేది కేబినెట్ కంటే కూడా ఇంకా ఉత్తమమైనటువంటిది. సో 6 సార్లు జరిగిన కేబినెట్ అప్రూవల్ వివరాలను, 3 సార్లు జరిగిన శాసనసభ అప్రూవల్ వివరాలను, చర్చ వివరాలను పూర్తి స్థాయిలో ఈరోజు కమిషన్ గారికి డాక్యుమెంట్లతో సహా మేము అందజేయడం జరిగింది. అయితే జనరల్గా కమిషన్ విషయాలు ఇంకా అది కమిషన్ ఈజ్ ఆన్ గోయింగ్ కనుక దాని వివరాలన్నీ కూడా మేము ఇప్పుడు బయట పెట్టలేము. అయితే ఆ డాక్యుమెంట్ ఇచ్చేసి రిసీవ్డ్ కాపీ మేము తెచ్చుకున్నాం. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా పూర్తి వివరాలు కూడా ఇస్తాం. సో క్లుప్తంగా 6 సార్లు కేబినెట్ అప్రూవల్, 3 సార్లు శాసనసభ అప్రూవల్ జరిగిన అన్ని డాక్యుమెంట్లను ఆధారాలతో సహా మేము అందించాం. ఇంతకు మించిన వివరాలు కూడా ఉన్నాయి వాస్తవానికి, కానీ ఈరోజు ప్రభుత్వం మాకు ఇవ్వడం లేదు. సరే, ప్రభుత్వం మరి కమిషన్కి ఇచ్చిందని పత్రికల్లో చదివాం, ఇచ్చిందా లేదా మాకు తెలియదు. అందులో ఎంతవరకు దాచారు, ఎంతవరకు ఇచ్చారు, వీ డోంట్ నో. వాస్తవానికి ఆ సమాచారం కూడా నేను అడిగాను మొన్న ఇరిగేషన్ సెక్రటరీ గారికి కూడా, కమిషన్కు మీరు అందించిన సమాచార వివరాలు అందించండి అని ఇచ్చాం. నిజంగా మీరు ట్రాన్స్పరెంట్గా ఉండదలుచుకుంటే సెట్ మాకు ఇవ్వండి, ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తూ ఉన్నారు? యూ గివ్ ఆల్ ద డీటెయిల్స్. ఇచ్చినట్టయితే మరింత పారదర్శకంగా ఉంటుంది కదా. మా అనుమానం ఏంటంటే వీళ్ళు అసలు కమిషన్కు పూర్తి స్థాయిలో వివరాలు ఇస్తున్నారా లేదా, వాళ్ళకు అవసరమైన మేరకే ఇస్తూ ఏమైనా తప్పుదో పట్టిస్తున్నారనే అనుమానాలు మాకున్నాయి. అవి నివృత్తి కావాలంటే ఆ కాపీ అంతా మాకు ఇవ్వండి. ఎందుకంటే ఆ రోజు జరిగిన నిర్ణయాలు, కేబినెట్ నోట్స్ అన్నీ కూడా మాకు అందించండి అని చెప్పి నేను లేఖ రాశాను. ఇస్తే మంచిది.